విద్యార్థులు, పేరెంట్స్ అందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ మన ప్రియతమ ఎమ్మెల్యే గారిని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సభాధ్యక్షులు మన పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి, చైర్మన్ గారికి, పాల్గొన్నటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. పిల్లలందరికీ నా ఆశీర్వాదాలు. ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అయితే మీకు అందరికీ 2 విషయాలు. ఒకటి, భారత్కి స్వాతంత్రం ఎలా వచ్చిందన్నది మన స్వాతంత్ర సంగ్రామ చరిత్ర నాకు తెలిసి క్లాసులో చెప్తున్నారని మీకు అందరికీ తెలుసని అనుకుంటున్నాను. ఎంతోమంది త్యాగదనుల త్యాగ ఫలితంగా మనకి స్వాతంత్రం వచ్చింది. బ్రిటిష్ వాళ్ళు ఎక్కడో ఇంగ్లాండ్ నుంచి వచ్చి మన దేశాన్ని సుమారు 200 సంవత్సరాల పైచలకు పాలిస్తే విదేశీయులు మన దేశాన్ని పాలించకూడదని చెప్పి పూజ్య బాపూజీ గారి నేతృత్వంలో అహింసహిత మార్గంలో దేశ స్వాతంత్ర సంగ్రామం జరిగి అనేక మంది బలిదానాల ఫలితంగా ఈరోజు మనకి స్వాతంత్రం సిద్ధించి 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. కాబట్టి ఆ త్యాగదనుల ఫలితం, ఆ త్యాగదనుల యొక్క త్యాగ ఫలితం అందరికీ అందేటట్టుగా అందరం బాధ్యతాయుతమైన పౌరులు మెలగాలని చెప్పేసి అందరికీ అందరం కూడా బాధ్యతాయుతంగా మనందరం కూడా బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా సమాజంలో కలగాలని చెప్పి కోరుకుంటూ, ఇంకొక విషయం, నన్ను ఈరోజు సుమారు ఒక 20-25 విద్యా సంస్థలు కానీ ప్రభుత్వ కార్యాలయాలు కానీ అందరూ ఆహ్వానించారు స్వాతంత్ర శాసనసభ్యుడిగా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నాను. అయితే హెచ్ఎం గారు వచ్చి పిలిచినప్పుడు అప్పుడు చెప్పాను, ఇప్పుడు కూడా ఈ పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థిగా ఇక్కడ పాల్గొనడం అన్నదే నాకు ఆనందం. మిగతా చోట్ల ఎన్ని చోట్ల పాల్గొన్నా కూడా ఇక్కడ పాల్గొన్నాను. అలాగే ఇక్కడ చదువుకుంటున్నటువంటి విద్యార్థులందరినీ నేను కోరేది, నా కోరిక, మీరు కూడా భవిష్యత్తు రోజుల్లో ఈ స్థానంలో ఉండి ఫ్లాగ్ హోస్టింగ్ చేసి ఇలాంటి కార్యక్రమాల్లో మీరు కూడా అందరూ బాగా చదువుకొని పాల్గొనాలని కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ కూడా ఆ విధంగా జీవితంలో ఎదగాలని ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటాం. రివర్స్ చేశారు. అలాగే